अंदर आने के लिए अंदर आने के लिए बाहर पूरा ताड़े पड़े ना रोड बट करना ना నడిస్తే ఏం కాదు నో ప్రాబ్లం మెల్లగా अंदर आने के लिए अंदर आने के लिए बाहर पूरा ताड़े पड़े ना रोड बट करना ना నడిస్తే ఏం కాదు నో ప్రాబ్లం మెల్లగా अंदर आने के लिए अंदर आने के लिए बाहर पूरा
ತಾಳೆಮಡೆ ತಾಳೆಮಡೆ రోడ్ పట్టుకోండి బస్సు నడిస్తే ఏం కాదు, నో ప్రాబ్లం. వెళ్ళగా వెళ్ళగా పట్టుకున్నా अंदर आने के लिए अंदर आने के लिए बाहर पूरा कैंसिल कर दिया గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ వెంకన్న, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, హైదరాబాద్. సో ఇట్లా మూసీ నది బాగా ఉప్పొంగుతూ లోతట్టు దాన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి జనాలందరూ చిక్కపోయారని చెప్పి మెసేజ్ రాగానే మా రెస్పెక్టెడ్ డీజీ ఫైర్ సర్వీస్ గారు నాగిరెడ్డి సారు ఇమ్మీడియట్గా నాకు కాల్ చేసి ఆ ప్రాంతానికి, ఆ లోతట్టు ప్రాంతంలో జనాలు చిక్కుకున్నట్టు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సేవ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా ఎస్డిఆర్ఎఫ్ టీం ఇప్పుడు ఈ డ్రెస్సులలో చూడండి, ఆ ఎస్డిఆర్ఎఫ్ టీంని మా బోటు, తర్వాత ఇక్కడ మలక్పేట నుంచి ఫైర్ వెహికల్, తర్వాత నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అందరం కూడా స్పాట్కి రావడం జరిగింది. సో శాదరగట్టు లోతట్టు ప్రాంతంలో అలా ఒక చిక్కుకున్నటువంటి ఒక బిల్డింగ్లో చిక్కుకున్న కొన్ని ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్ అంటారు దాన్ని, అందులో చిక్కుకున్న ఒక 8 మందిని మా ఫైర్, ఎస్డిఆర్ఎఫ్ అండ్ డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పోయి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి చాలామందిని కూడా వెకేట్ చేయడం జరిగింది, అంటే ముందస్తు జాగ్రత్త చర్యగా. ఎందుకంటే వాటర్ ఇంకా ఫ్లో ఎక్కువ పెరిగేసి మనకు ప్రమాదంలో చిక్కకుండా వాళ్ళందరినీ సేఫ్ జోన్లకు ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కాల్ వచ్చింది, మళ్ళీ ఎంబీబీఎస్ బస్ స్టాండ్లో కూడా వరద వచ్చింది, పబ్లిక్ అంతా అలా చిక్కపోయినరు, బయటికి పోలేని పరిస్థితి ఉండరు. అంటే దాదాపు 2 అవర్స్ నుంచి మొత్తం మా ఎస్డిఆర్ఎఫ్ టీము, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ డిఆర్ఎఫ్ టీమ్ ఆల్సో మొత్తం 2 తాళ్ళను అటు ఇటు సపోర్టింగ్ పెట్టుకొని ప్రజలు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మన ఏమంటారు వీళ్ళని ప్రయాణికులందరినీ కూడా సేఫ్ జోన్లుగా బయటికి తీసుకురావడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట నుంచే కొన్ని బస్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ ఏ ప్రాంతాలకు పోవాలనో ఆ ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇంకా చేస్తూనే ఉన్నాం, దాదాపు 2 అవర్స్ నుంచి ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది సార్. ఇక తెలియదు సార్, ఇక టైం కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడో వచ్చినాం మేము 8-9 గంటలకు అట్లా వచ్చినాం, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు, సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో సడన్గా మూసీ వాటర్ అనేది మన బస్ స్టేషన్ ప్లాట్ఫామ్లోకి యార్డ్లోకి రావడం జరిగింది. అది జరిగిన వెంటనే మా సిబ్బంది అప్రమత్తమై ఉన్న ప్రయాణికులందరినీ అప్రమత్తం చేస్తూ బస్సులన్నింటిని కూడా ప్రయాణికులతో ఎక్కించేసి పంపించడం జరిగింది. అంతేకాకుండా మనము ఈ వరద ఉధృతిని తట్టుకోవడానికి ఇన్గేట్లో నుంచి కూడా బస్ స్టేషన్ రాకుండా ఈ అవుట్గేట్స్లో ఉన్న బస్సుల్ని ఇన్గేట్ ద్వారా కూడా పంపించేసి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. ఈ పరిస్థితి మొదలైనప్పటి నుంచి కూడా మా అధికారులు, మా విజిలెన్స్ సిబ్బంది కానివ్వండి, మా ఎండీ గారు కానివ్వండి, మా విజిలెన్స్ డైరెక్టర్ కానివ్వండి, విజిలెన్స్ డిఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా హైడ్రా సిబ్బంది కానివ్వండి, లోకల్ ఏసీపీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా
వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చేసి మా సహాయ సహకారాలు అందించేసి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో ఉన్న ప్రయాణికులను కూడా మనం ఎప్పటికప్పుడు మైక్ సెట్ ద్వారా వారికి సూచనలు ఇస్తూ వాళ్ళందరినీ అవసరమైతే సిటీ బస్సుల ద్వారా సిటీ మళ్ళీ వాళ్ళ యొక్క బస్సులు ఎక్కించడానికి రోడ్డు మీద చేర్చడం కానీ తర్వాత వేరే గమ్యస్థానాలకు చేర్చడం కానీ మనం వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బంది ఇప్పటివరకు కలిగినట్టు మా దృష్టికి రాలేదు. ఇంకా ఏదైనా సడన్గా స్పట్ వస్తే కూడా ప్యాసింజర్స్ మనం పంపడానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఈసారి ఏం చేస్తామంటే మా ఎండీ గారి సూచనల ప్రకారము అందరు ప్రయాణికులు ఎంజీబీఎస్కు రాకుండా కూడా అవుట్స్కట్స్లోనే మనము ఏ సెక్టర్కి ఆ సెక్టర్స్ బస్ స్టేషన్స్ పెట్టేసి ఈ ఉదాహరణకు విజయవాడ, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ ఇదంతా కూడా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అదేవిధంగా మహబూబ్ నగర్ సెక్టర్ అంతా ఆరాంగఢ్, ఉత్తర తెలంగాణ జేబీఎస్, మన వరంగల్, మహబూబ్ నగర్ అంతా కూడా ఉప్పల్లోనే పెట్టేసి మా అధికారులను రౌండ్ ద క్లాక్ అక్కడ పోస్ట్ చేసేసి కంట్రోలర్తో పాటు అధికారులందరినీ కూడా పోస్ట్ చేసేసి నిరంతరం మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను స్మూత్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకైతే ఏ విధమైన నష్టమో అటు ప్రయాణికులకు కానీ సంస్థకు కానీ ఏది జరగలేదండి.